श्री विद्यागणपतये नमः, श्रीमात्रे नमः, श्री महा सरस्वत्यै नमः, श्री सत्यदेवाय नमः। महादेवंत्रणयनं भस्मोद्धूलित विग्रहं चिन्मुद्रित कराम्भोजं दत्तात्रेयं नमाम्यहं। सत्यं नारायणं देवं वंदेहं कामदं प्रभुं लीलया विततं विश्वं येन तस्मै नमो नमः। परम पावनమైనటువంటి గోదావరి క్షేత్రంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతున్నటువంటి శ్రీ త్రిపాద్ విభూతి శ్రీమద్ నారాయణ హరిహర స్వరూపమైనటువంటి శ్రీ సత్యదేవుని యొక్క క్షేత్రంలో నాన్నోదక సమందానన్న ద్వారస్యా పరమం వ్రతన్న గాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అని శాస్త్రాన్ని అనుసరించి చెప్పినటువంటి శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతం దుష్కృతం చైవ చత్వార సమభాగినః అని చెప్పినట్లుగా అన్ని దానాల్లోకి గొప్పదైనటువంటిది అన్నదానము అనేటటువంటి మాట చెప్తారు. కానీ దానికి ప్రమాణం ఏమైనా ఉందా అంటే నకారత్రయము అనేటటువంటి వాటిలో మూడింటికి మాత్రమే చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటిది ద్వాదశి వ్రతం, దాన్నే ఏకాదశి వ్రతం అంటారు. ఆ ఏకాదశి వ్రతం అనేటటువంటిది విశేషమైనటువంటి విధంగా మనకి స్కాంద పురాణాంతర్గతంగా కూడా చెప్పడం జరిగింది. సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఏకాదశి ఎందు కానీ పౌర్ణమి తిథి ఎందు కానీ లేదా ఏదైనా శుభతిథి ఎందు కానీ ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే సర్వకాల సర్వావస్థల యందు సత్యదేవుని యొక్క అనుగ్రహం వలన ఈతి బాధలు తొలగుతాయి అనేటటువంటిది మనకి ప్రమాణంగా చెప్తున్నటువంటి మాట. ఈ ఏకాదశి వ్రతానికే ద్వాదశి వ్రతము అనేటటువంటిది పేరు. ఈ ద్వాదశి వ్రతానికి సంబంధించినంత వరకు ప్రధానమైనటువంటిది పారణం అంటే భోజనం. ఈ ద్వాదశి భోజనం అనేటటువంటి దాని వలన పూర్వకాలంలో అత్యుత్తమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని చేసినటువంటి మహత్తరమైనటువంటి మహర్షులు మహారాజులు అనేకులు ఉండగా ఈ యొక్క ఏకాదశి వ్రతం గురించి మాత్రమే ప్రత్యేకంగా దూర్వాసుడి నుంచి వచ్చినటువంటి శాపాన్ని తాను స్వీకరించి దశావతారాలని అవతరించినటువంటి విష్ణు స్వరూపమైనటువంటి క్షేత్రం మన అన్నవరం క్షేత్రం. ఈ క్షేత్రంలో విశేషమైనటువంటి రెండవ పాదమైనటువంటి నాన్నోదక సమందానం మొట్టమొదటి దాంట్లోనే చెప్పారు. ఏంటయ్యా అంటే అన్నదానాన్ని మించినటువంటి దానము, అలాగే దాహం వేస్తోంది అన్నటువంటి వాడికి మంచినీళ్ళు ఇవ్వడం అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటివి. నాన్నోదక సమందానం, దీన్ని మించినటువంటి దానం లేదు అని చెప్పారు. నా ద్వాదశ్యా పరమం వ్రతం, వ్రతాల్లో ద్వాదశి వ్రతాన్ని మించినటువంటి వ్రతం లేదు అని. నాన్నోదక సమందానం నా ద్వాదశ్యా పరమం వ్రతం నా గాయత్ర్యా పరం మంత్రం, మంత్రాలన్నింటిలోకి ఉత్తమమైనటువంటిది గాయత్రి అని చెప్పేసి, అలాగే తల్లిని మించినటువంటి దైవం లేదు అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతున్నటువంటి మాట. మనకి కర్త కారయిత చైవ అంటే చేసేటటువంటి వ్యక్తి, చేయించేటటువంటి వ్యక్తి, ఆమోదించినటువంటి వ్యక్తి, సహకరించినటువంటి వ్యక్తికి మంచైనా చెడైనా సమానమైనటువంటి భాగాలుగా వస్తాయి అని మనకు శాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటయ్యా అంటే మనం తెలుసుకోవలసినటువంటిది మహత్తరమైనటువంటి సత్పురుషుల సాంగత్యం దొరకడం, దాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి విధానంలో ఉండడం అనేటటువంటిది చాలా గొప్పది. మనకి తెలుగులో నానుడిగా ఒక మాట ఉంది, శ్రీరంగం వెళ్ళి కుళ్ళు వైష్ణవుడు కాళ్ళు పట్టుకున్నారని. అన్నవరం లాంటి గొప్ప క్షేత్రం వెళ్ళి ఎవరి కాళ్ళు పట్టుకుంటాము అంటే సత్యదేవుని యొక్క కాళ్ళకు ముందుగా బ్రాహ్మణికి నమస్కారం చేస్తాం. సత్పురుషుడైనటువంటి బ్రాహ్మణుడు ఎవరైనా దర్శనమిస్తారా అంటే అందులో నిజంగా చెప్పుకోవాల్సినటువంటి మహా ఉత్కృష్టమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మన నాగాభట్ల కామేశ్వర శర్మ గారు. ఎందు గురించి ఈ మాటను చెప్తున్నానంటే ఆయన ధర్మాన్ని ఆచరిస్తూ ఆచరింపజేస్తున్నటువంటి మహాపురుషుడు. ఎందు గురించి అంటే నాబోటి 300 విద్యార్థులకు స్మార్త విద్య నిమిత్తంగా ఉత్కృష్టమైనటువంటి స్మార్త పాఠశాలను నిర్మాణం చేసి శ్రీ సత్యదేవ వేదశాస్త్ర స్మార్త ఆగమ పాఠశాల అనేటటువంటి దాంట్లో నేను కూడా దీంట్లో పరీక్షనిచ్చి ఉత్తీర్ణుడయ్యేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మహానుభావుడు. ఇందులో ఉత్కృష్టమైనటువంటి మాట అని ఎందుకంటున్నానంటే స్మార్తానికంటూ ఒక విద్యా వ్యవస్థ అనేటటువంటిది లేని సమయంలో స్మార్త పాఠశాల పెట్టాలి, స్మార్తులకు కూడా గుర్తింపు ఇవ్వాలి అనేటటువంటి జిజ్ఞాస కలిగినటువంటి మహానుభావుడు ఆయన. అంతేకాకుండా ఏకాదశి వ్రతం ఆచరించి ద్వాదశి భోజనానికి సంబంధించినటువంటి పారణం చెయ్యాలి. ఈ యొక్క క్షేత్రంలో సత్పురుషులు కానీ
సద్బ్రాహ్మణులు కానీ ఆయుధాగ్నులు కానీ వస్తే సవ్యమైనటువంటి విధానంలో భోజన వ్యవస్థ లేదు అని ఆయన మదనపడుతూ ఆయన ఇంటికి అతిథి అభ్యాగతులుగా తీసుకుని వెళ్ళి ఎంతో మహానుభావులందరికీ కూడా వారి గృహంలో ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి సత్పురుషులైన ఆ యొక్క ప్రేరణ వలన, ఆ సత్పురుషుల యొక్క సాంగత్యం వలన బ్రాహ్మణులందరికీ కూడా అన్నదానం పెట్టేటటువంటి ఏర్పాటు చేయండి అని పరమాచార్య స్వామి లాంటి మహాపురుషులు, అలాగే ఎంతో విశేషమైనటువంటి క్షేత్ర దర్శనం చేసినటువంటి సద్గురువుల యొక్క ఉపదేశం మాత్రం చేతన ఆయన అందరినీ ఉద్ధరించాలి అనేటటువంటి సదుద్దేశంతో ప్రత్యేకంగా బ్రాహ్మణులకి ప్రత్యేకమైనటువంటి అన్న వసతి అనేటటువంటిది లభ్యం అవ్వాలి అని ఆయుధాగ్నులు వచ్చినటువంటి వారు స్వయం పాకం చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో సత్యదేవుని యొక్క సన్నిధిలోనే, మళ్ళీ ఎక్కడో దూరంగా పెడితే ఆ సత్యదేవుని యొక్క ఆశీస్సులు వీళ్ళు అందుకోవడానికి కొంచెం ఆలస్యం అవుతుందేమో అనే ఉద్దేశంతో ఆ మెట్ల మార్గం ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశంలోనే ఎంత ధర అయినా సరే, ఎందు గురించి అంటే బ్రాహ్మణుడు వచ్చాడో అడిగాడు అంటే కనుక దానికి రెక్కలు, భూమికి రెక్కలు వచ్చేసేటటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన యొక్క స్థలాన్ని, ఇంటిని కూడా తనఖా కింద బ్యాంకుల రూపకంగా ఆయన కొన్ని రకాలుగా ఆయన యొక్క సొంత విషయాలను చెప్పడం అనవసరం అనుకోండి, కానీ చెప్పవలసినటువంటి పరిస్థితి. ఎందు గురించి అంటే అలాగా ఆయన ఆస్తిని కూడా తనఖా పెట్టి ఆ స్థలాలను కొనడం, అక్కడ నిర్మాణాది కార్యక్రమాలు దాతలు అందరూ సహాయ సహకారాలు అందించడం వలన విశేషమైనటువంటి విధానంలో అక్కడ ఒక ఉత్కృష్టమైనటువంటి మహత్తరమైనటువంటి భవన నిర్మాణం జరిగింది. కరోనా లాంటి సమయంలో కూడా ఏదో రకంగా భగవత్ సేవకు అంకితం చెయ్యాలి, బీదలకి అలాగే బీద బ్రాహ్మణులకి సహాయ సహకారాలు అందించాలని స్వయం పాక రూపకంగా కానీ లేదా ఆయన కుదిరినంత వరకు అందరికీ కూడా ఉపకారం చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి వ్యక్తి. ప్రధానంగా ఈ అన్నదానము అనేటటువంటిది ఆయన తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయం. ఎందు గురించి అంటే గజతురగ సహస్రం గోకులం భూమిదానం కనకరజత పాత్రం మేదినీ సాగరాంతం ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రదానం నభవతు సమతుల్యం అన్నదాన సమాన అని చెప్పేసి దీంట్లో ఉండేటటువంటి అంతరార్థం పెద్దలందరికీ తెలుసున్నటువంటిదే. గజతురగ సహస్రం అంటే ఏనుగులు కానీ గుర్రాలను కానీ సహస్రాధికమైనటువంటి ఉత్తమమైనటువంటి మేలుజాతికి దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, అలాగే కోటి కన్యా ప్రదానం, ఒక కోటి ఉన్నతమైనటువంటి కన్యలను దానం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో. గజతురగ సహస్రం గోకులం భూమి దానం, బ్రహ్మాండమైనటువంటి సస్యశ్యామలమైనటువంటి భూమిని గోవులను దానం చేస్తే ఏ విధమైనటువంటి పాడి పంటలు ఇచ్చేటటువంటి గోవుని భూమిని కూడా దానం చేస్తే ఎంత విశేషమైన ఫలితం వస్తుందో. కనక రజిత పాత్రం మేదిని సాగరాంతం, వెండి బంగారపు పళ్ళాలతోటి దాన ధర్మాలు చేసి అలాంటి విశేషమైనటువంటి దానం చేస్తే ఎంత విశేషమైన ఫలితం వస్తుందో. ఉన్నతమైనటువంటి కన్యలను దానం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో వాటన్నింటినీ కూడా ఒక త్రాసులో పెట్టి ఒకరికి భోజనం పెట్టినటువంటి ఫలితాన్ని ఒక త్రాసులో పెడితే శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే రుక్మిణీదేవి తులసి దళానికి సంతుష్టుడై ఆ కనక వర్షం కురిపించేటటువంటి శమంతకమన నుంచి వచ్చినటువంటి బంగారు బారువులను కూడా లెక్క చేయకుండా తులసి దళం ఏ విధంగా అయితే కృష్ణుడిని సంతృప్తి చేసిందో ఒక అన్నదానం చేసినటువంటిది ఈ విధమైనటువంటి దానాలతో సమానమైనటువంటి ఫలితం కలుగుతుంది అనేటటువంటిది మనకి శాస్త్రం చెప్పినటువంటి మాట. ఎక్కడో దానం చేస్తాం, ఏదో విధంగా దానాలు చేస్తాం, అది సవ్యమైనటువంటి విధానంలో వినియోగం అవుతోందా లేదా అనేటటువంటిది ప్రధానంగా తీసుకోవాలి. ఇక్కడ ఖచ్చితమైనటువంటి విధానంలో సప్రమాణంగా అన్ని విధాలా కూడా శుచిగా శ్రోత్రీయమైనటువంటి విధానంలో బ్రాహ్మణ అన్నదానం అనేటటువంటిది జరుగుతోంది. ఆ విధంగా సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా నిజంగా శతాధికమైనటువంటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. ఈ మాట ఎందు గురించి చెప్తున్నానంటే మొన్నటి రోజున ఈ మధ్యకాలంలో మనం చెప్పుకునేటటువంటిది కేదారనాథులో ఈ విశేషమైనటువంటి వరదల కారణంగా ఆ లింగం చుట్టూ కూడా అనేక విధమైనటువంటి మృతదేహాలు ఉన్నాయట. ఆ మృతదేహాలన్నింటినీ కూడా తీసిన తర్వాత దీన్ని ఏ విధంగా శుద్ధి చేయాలి అనేటటువంటి దాని గురించి శాస్త్ర పండితులందరినీ తెలుసుకుంటే అక్కడ చెప్పినటువంటి మాట ఏంటయ్యా అంటే సంతులను అలాగే సద్బ్రాహ్మణులను అంటే త్రికాల సంధ్యావందనం ఆచరించేటటువంటి బ్రాహ్మణోత్తముల్ని గర్భాలయంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ వారికి భోజనం పెట్టండి. ఆ భోజనం చేసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఉచ్ఛిష్టం తీయడం వలన అక్కడ గర్భాలయం శుద్ధి అవుతుంది అని శాస్త్రం చెప్పింది, మనం చెప్తున్నటువంటి మాట కాదు.
అలాంటి నేల, అంత ఉత్కృష్టమైనటువంటి నేల ఎక్కడో కేదారనాథి, అంటే కేదార కుంభకోణాది సంస్థానం అని చెప్పేసి చెప్తారు. అంటే కేదారం అనేటటువంటిది స్వర్గానికి మార్గాన్ని ప్రారంభంలో చెప్పేటటువంటిది, స్వర్గధామాన్నే శుద్ధి చేసేటటువంటి శక్తి బ్రాహ్మణ భోజనం చేసినటువంటి ఉచ్చిష్టానికి ఉంది అంటే ఎంత గొప్ప విశేషమైనటువంటి ఫలితం ఈ అన్నదాన కార్యక్రమానికి, అన్నదాన సత్రానికి ఉపకారం చేసినటువంటి మహానుభావులు ఎంత గొప్పవారు, వారి తరతరాలు ఏ విధంగా ఉన్నతిని చెందుతాయి అనేటటువంటిది ఈ యొక్క ఉదాహరణ ద్వారా తెలుసుకోగలుగుతారు. ప్రధానంగా ఈ యొక్క అన్నదానం నిమిత్తంగా దాన ధర్మాలు చేసేటటువంటి ప్రతి వారికి కూడా సంవత్సరంలో ప్రారంభమయ్యేటటువంటిది ప్రభవనామ సంవత్సరం. 1987 సంవత్సరం ప్రభవనామ సంవత్సరంలోనే ఈ యొక్క అన్నదానము అనేటటువంటిది ప్రారంభం చేయడం జరిగింది. సంవత్సర ప్రారంభం, అన్నదాన ప్రారంభం అన్నవరంలో జరగడం అనేటటువంటిది ఒక ఉత్కృష్టమైనటువంటి గొప్ప సంకల్పం. సద్బ్రాహ్మణోత్తములు ప్రధానంగా ప్రధాన ఆలయ అర్చకత్వాన్ని చేసినటువంటి మహానుభావులైనటువంటి శ్రీ నాగాభట్ల కామేశ్వర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అధ్యక్షతన జరుగుతున్నటువంటి అన్నదానానికి ఎవరైతే పరిపూర్తిగా వారి యొక్క శక్త్యానుసారంగా ఈ యొక్క అన్నదానానికి సహకరిస్తారో వారికి ప్రభుత్వం వారు కూడా, అంటే భగవంతుడే మాత్రమే కాదు ప్రభుత్వం కూడా సహకరించాలి అనేటటువంటి ఉద్దేశంతో భగవత్ సంకల్పమేమో దీనికి ప్రత్యేకంగా 80G రూపకంగా మీ యొక్క ట్యాక్స్ బెనిఫిట్ నిమిత్తంగా కూడా దీనికి ఉపయోగించేటట్లుగా ఇది సత్కార్యము అని భగవంతుడు కూడా ఆనందించి దాన్ని ఈ రూపకంగా మీకు ఉపకరించేటటువంటి విధంగా ఈ 80Gని కూడా ఏర్పాటు చేయడం, తద్వారా మీ యొక్క సహాయ సహకారాల ద్వారా మళ్ళీ పునః మా అభిప్రాయం ఏంటయ్యా అంటే కొన్ని అనివార్య కారణాల వలన, ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల వలన మళ్ళీ పాఠశాలను కూడా సంబంధించినటువంటిది కొద్దిగా అవాంతరం జరిగింది. మళ్ళీ పునః అందరి యొక్క సహాయ సహకారాలతోటి మళ్ళీ పునః అన్నదాన వైభవం ప్రధానంగా ఆ వచ్చేటటువంటి వడ్డీ నిమిత్తంగా కట్టేటటువంటిది కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ వడ్డీ నిమిత్తంగా వచ్చేటటువంటి పరిస్థితి నిజంగా చెప్పుకోవాల్సి వస్తే కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అన్నట్లుగా వడ్డీ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఉన్నటువంటి ధనాన్నే వినియోగం చేసి భోజనాన్ని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితుల్లోనే ప్రధానమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. అలాంటి సంస్థని మీరందరూ కూడా ఏదో రకంగా ఇంటింటికో పుష్పం ఈశ్వరుడు ఒక మాల అన్నట్లుగా మీరు ప్రధానంగా మీ అందరి యొక్క సహాయ సహకారాలు ప్రతి వారికి కూడా కలగాలి అని ప్రధానంగా మన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. బ్రాహ్మణ భోజనానికి సహకరించండి, బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి వ్రతం పూర్తయిన తర్వాత అని. మనం నిజంగా పెట్టగలుగుతామా, పెట్టలేమా? క్షోత్రియమైనటువంటి బ్రాహ్మణులు తినగలుగుతారా, తినలేరా? ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి. అలాంటి ఉద్దేశం ఉన్న ప్రతి వారు మీ పెళ్లి రోజు అవ్వచ్చు, మీ పుట్టినరోజు అవ్వచ్చు, లేదా మీ పితృదేవతలకు సంబంధించినటువంటి పితృతిథి అవ్వచ్చు, ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితి గతి కలగాలి పితృదేవతలకు కానీ మనకి కానీ మన యొక్క వంశానికి కానీ అనుకునేటటువంటి మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి వారు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడదాము అనేటటువంటి ఐహికమైనటువంటి ఇచ్చ కలిగినటువంటి ప్రతి వారు కూడా ఇందులో మీరు వినియోగం చేయడం వలన ఒక గుప్పిడ ధాన్యం ఏ విధంగా అయితే భూమి మీద జల్లితే ఒక బస్తాల ధాన్యంగా వృద్ధి చెందుతుందో మీరు ఒకరికి పెట్టినటువంటి అన్నదానానికి సంబంధించినటువంటి స్థితి మీ వంశానికి అంతటికీ కూడా అంకురంలో ఉపయోగపడి మీ ఉన్నతికి ఉత్కృష్టమైనటువంటి స్థితికి ఆ సత్యదేవుని యొక్క అనుగ్రహం పరిపూర్తిగా ఉంటుంది. అలాగే బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనం వలన మీరు కూడా ఉన్నతమైనటువంటి స్థితి పొందుతారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అన్నదానానికి సహాయ సహకారాలు అందించే ప్రతి వారికి కూడా ఆ యొక్క సత్యదేవుని యొక్క అనుగ్రహం వలన రాజరాజేశ్వరి సహిత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన పరిపూర్తి ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు అనుభవించాలని మీరు మీ వంశము కూడా ఆచంద్రధారార్కం ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.